మెగా ఫ్యామిలీపై సంచలన కామెంట్స్ చేశారు మంత్రి రోజా. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. పవన్ కళ్యాణ్ అంత మానవత్వం లేనివాడు, ఎమోషన్స్ లేనివాడు. ఒక ఆర్టిస్ట్ అయినందుకు ఆర్టిస్ట్గా కూడా సిగ్గుపడుతున్నాం. కానీ ఈ కుటుంబంలో ఎవరు ఎందుకు కాలేదంటే, వీళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకి కనీసం ఇప్పటి వరకు ఏ చిన్న సహాయాన్ని కూడా సొంత జిల్లాలో కూడా చేయలేదు. కాబట్టి అన్నదమ్ములు ముగ్గురిని సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఓడించారంటేనే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి భవిష్యత్తు రాజకీయంలో లేదని. నువ్వేం పీకి గట్టలు కట్టావు, నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు నేను విన్నాను. అమిత్ షాతో చెప్పి జగన్ ఒక ఆట ఆడిస్తానన్నాడు. పవన్ కళ్యాణ్ తను యాక్ట్ చేసిన బ్రో సినిమానే 4 ఆటలు ఆడించుకోలేకపోయాడు. ఇక జగన్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. మా హీరోని కామెంట్ చేసే రేంజర్ అనేది అరే బాట్లు అసలు మా హీరోకి ఎందుకంటే జగన్ని ఆడించాలన్నా ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే అవ్వలేదు. ఎందుకంటే జగన్ని ఆడించాలన్నా ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే అవ్వలేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఆటలో అరటి పండు లాంటి పవన్ కళ్యాణ్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోనూ, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేవి. నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. నీచంగా మాట్లాడాడంట, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. 2023 క్రికెట్ వరల్డ్ కప్ లో ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. 1 minute. ఫైనల్లో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయాన్ని సాధించింది. మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? 175 అనేది కన్ఫర్మ్ గా గెలుస్తుంది వైఎస్ఆర్సీపీ. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. హ్యాపీ బర్త్డే టు మీ. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. పూర్తిగా అడుగుతున్నాను రజనీకాంత్ గారిని. ఈ రోజు చంద్రబాబు నాయుడు వల్లే అందరూ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు అంటే, ఇంకో రాష్ట్రంలో చదివిన వాళ్ళు ఎలా అమెరికాలో చేస్తున్నారు? అక్కడంతా పోయి చంద్రబాబు నాయుడు చదివించాడా? ఈ రోజు పేదవాడు పెద్ద చదువులు చదువుకునే అవకాశం 2004 తర్వాతే వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చినాకే పూర్తిగా పేదవాడు తను కోరుకున్న పెద్ద విద్యను చదివి విదేశాల్లో కూడా ఈ రోజు పోటీగా నిలబడి ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. మరి ఇంకొక మాట చెప్పండి, చిరంజీవి రాజశేఖర రెడ్డి కంటే చంద్రబాబు గారు ఏ రకంగా బెటర్? వాళ్ళ ముగ్గురు మధ్య మీరు పోల్చగలరా? అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా చేశారో 9 years లో ఒకసారి మీరు గమనించండి. రైతు కుటుంబాల నుంచి ఈ రోజు ఐటీఐ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా దేశ విదేశాల్లో ఉంటూ ఈ రోజు 5,000 జీతం కూడా తీసుకోలేనటువంటి వాళ్ళు 50,000 నుంచి ₹1,00,000 పైన మరి జీతాలు తీసుకుని కంఫర్ట్ లైఫ్ అనుభవిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులకే కాకుండా తమ గ్రామాలను కూడా అభివృద్ధి చేసేంత స్థాయికి ఎదిగారు అంటే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారి వల్లే. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ప్రజలకి మంచి అనేది ఏ పార్టీకైనా ఉంటుంది. అంతేగాని కొంతమందిని మనం చూసాం, 9 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, పేరుకు పార్టీ పెట్టడమే కానీ అది ప్యాకేజీలకు తప్ప ప్రజల కోసం పనిచేసిన దాఖలాలు ఎప్పుడూ కూడా లేదు. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఆయనేమో ఫస్ట్ పార్టీ పెడతాడు, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కే వెళ్ళాడు, వాళ్ళకేంటి ఓటు వీళ్ళకేంటి అంటాడు. ప్రతిసారి దీనింటేమిట్రా? నెక్స్ట్ ఆయన డైరెక్ట్గా వెళ్ళాడు, బోర్లా పడ్డాడు. లోకల్ బాడీ ఎలక్షన్స్ నేను పోటీ చేయను అంటాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయను అంటారు. భయపడాల్సిన అవసరం లేదు. నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని, ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నేను నచ్చక బయటకు వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది.
ఇన్స్పిరేషన్ స్టార్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి కాలి మీద వెంట్రుకు కూడా మీరు పీకలేరని కూడా గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి 2023 క్రికెట్ సో ఇది ఫ్రెండ్స్ ఫ్లిప్పింగ్ స్టార్ రోజా గురించి. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. సో ఈ వీడియో చూస్తున్నంత సేపు మీకు ఒకసారైనా నవ్వొస్తే వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.